ఇప్పుడైతే ఒక చిన్న వర్క్ మీద క్రోమాకి అయితే వెళ్ళామండి. దగ్గరలో ఉన్న క్రోమాకి అయితే వెళ్ళాం. మా పాప చేతిలో బ్యాంగిల్స్ వేసుకొనే ఉంది. నా కన్నంతా మా పిల్ల హ్యాండ్స్ మీద ఉంది. ఎక్కడ బ్యాంగిల్స్ జారిపోతాయో అని. అసలే గోల్డ్ ఎక్కువ రేట్ అయిపోయింది కదా అండి. పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము. నా భయం అంతా మా పాప మీదే ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇక్కడ క్రోమాకి అయితే వచ్చాము. పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నాను. యాక్చువల్లీ మా పిల్లలు ఎలాగంటే ఎవరితో అయినా సరే కొత్తగా పరిచయమైనా సరే చాలా తొందరగా కలిసిపోతారనమాట. సో అందరితో మంచిగా తొందరగా మింగిల్ అయిపోతారు. తొందరగా క్లోజ్ అయిపోయి ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఇంకా మమ్మల్ని కూడా పట్టించుకోరు. వాళ్ళతోనే ఫుల్ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసేస్తారు. చూడండి ఎంత బాగా ఇంకా వాడికి ఫ్రెండ్స్ దొరికారు అక్కడ. వాడి ఏజ్ పిల్లలు వచ్చారనమాట. సో వాళ్ళతో ఆడుకుంటూ ల్యాప్టాప్ చూసుకుంటూ మొబైల్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మా పాప అక్కడున్న స్టాఫ్ తోటి మంచిగా కలిసిపోయింది. వాళ్ళందరితో మంచిగా సరదాగా టైం పాస్ చేస్తుందనమాట. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంది. సో మా పిల్లలకి కొత్త పాత అలా ఏముండదండి. చాలా బాగా మింగిల్ అవుతారు. అందరితోటి మంచిగా కలిసిపోతారు. జస్ట్ మనం ఒక్కసారి అలా పలకరిస్తే చాలు చాలా మంచిగా మూవ్ అయిపోతారు అనమాట అందరితోటి. ఇది ఇంకా సండే మార్నింగ్ నేను ఉగ్గాని చేశానన్నమాట. మా అబ్బాయికి చాలా బాగా నచ్చుతుంది. సో రోజు ఉగ్గాని పెట్టినా తింటానంటున్నాడు. సో 3 పూట్ల ఉగ్గాని అయినా చాలా ఇష్టంగా తింటున్నాడు. వాడి ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో అందుకోసమే ఈసారి మా హస్బెండ్ చూడండి 2 kgs తీసుకొచ్చాడనమాట బొరుగులు. సో ఒకటి పక్కన పెట్టా, ఇంకా ఆల్రెడీ ఒకటి ఇలా వాటర్లో వేసి పిండేసి టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట. మా అబ్బాయికి చాలా చాలా ఇష్టము. మా పిల్లలు ఇద్దరు బాగా ఇష్టంగా తింటున్నారు. సో ఎప్పుడైనా సరే ఎక్కువ మెత్తగా అయిపోకుండా ఉండాలంటే కొంచెం వాటర్లో ఎక్కువ ఉంచకూడదండి. జస్ట్ అలా వేసేస్తే అది ఆటోమేటిక్గా వాటర్ అనేది పీల్చేసుకుంటుంది. ఆ వాటర్ తోటి సరిపోతుంది అనమాట. మనం ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట. సో అది అలా పిండేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను. సో ఇలా పోనీటైల్ వేసేసి పైకి ఇలా కొన్ని హాఫ్ హెయిర్ తీసుకొని ఇలా పఫ్ చేసేసాను. సో ఇది ఫ్రంట్ లుక్ చూడండి ఎంత బాగుందో. ఇలా చూడండి లుక్ చాలా చాలా క్యూట్గా వచ్చింది. సింపుల్గా చేశాను అనమాట. సో మామూలుగా హెయిర్ అంతా కూడా పోనీటైల్ వేసేసి సగం హెయిర్ తీసుకొని పైకి పెట్టేసి ఆ హెయిర్ వచ్చేసి క్లిప్ పెట్టాలి. క్లిప్ పెట్టేస్తే అలా పఫ్ లాగా చెడిపోతుంది. పర్లేదు, నేను తర్వాత చూపిస్తానులే. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిందండి. మళ్ళీ అంత పాడైపోతుందని చెప్పేసి సో ఇదనమాట. ఇటు తిరుగు, ఫేస్ చూపి. చూడండి ఇలా హెయిర్ స్టైల్ చేసా. సో ఫైనల్లీ ఇలా రెడీ అయింది. ఎక్కడికి వెళ్తున్నావు? బర్త్డే. ఎవరి బర్త్డే? సో వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తుంది. ఇలా రెడీ అయింది. సో ఎక్కువగా ఈ మధ్య ఇదే జీన్స్ వేసుకుంటుంది. ఓకే సరే బాయ్. ఫోటోకి పోజ్ ఎలా ఇచ్చావు? ఇందాక ఇచ్చావు కదా, ఆ ఫోటో చూపి. ఆ పోజ్ క్యూట్ ఉంది. ఇంకా బ్యాక్ వెళ్ళు, ఫుల్గా కనిపిస్తుంది బ్యాక్. సూపర్. తిరుపతిలో వర్షం పడుతుంది. మీరున్న చోట కూడా పడుతుందేమో కామెంట్ చేయండి. ఫుల్గా మబ్బులతో కప్పుకొని ఉందన్నమాట. కొండ అస్సలు కనిపించట్లేదు. తిరుపతిలో నైట్ వర్షం పడిందండి. కొండపైన వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండ అంతా కూడా మనకు మబ్బుగా కమ్ముకొని ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. కాసేపు అలాగే బయట కూర్చొని అలాగే ఉండిపోదాం అనిపించింది. సో ఎందుకో రోజు నేను నిద్ర లేస్తూనే దేవుడి నామాలు చూసి దండం పెట్టుకుని నా డే అనేది స్టార్ట్ అవుతుంది. సో నైట్ కూడా అంతే అండి. ఆ వెంకటేశ్వర స్వామి నామాలకి దండం పెట్టుకునే పడుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్ అవుతుంది కదా. సో ఆ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు కాసేపు బయట కూర్చొని ఉంటాను. ఆ దేవుడి నామాలు మాకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ అలా మా డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే చాలా బాగుంది. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వ్యూ మొత్తం చూసేయండి. వర్షం పడుతున్నప్పుడు ఆ నామాలు ఇంకా బాగుంటాయి అన్నమాట. సో చుట్టూ కొండలు అయితే మబ్బుగా ఉండిపోతాయి. చాలా బాగుంటుంది. అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. నిగమాంతవన్నీ
అమాయక సుమనోహర రూప నటరాజ నరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీనటనారాయణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేశ్వర స్వామి నామాలు చూపించిన ప్రతి వీడియో నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి. 100K to 100K వరకు వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఎప్పుడు నేను ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కూర్చొని ఉంటాను. సో ఆయన ఎప్పుడు బ్లెస్సింగ్స్ నాతోనే ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో మీ అందరూ నా వీడియోస్ చూసి ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.